శివనారాయణ ఇచ్చిన మాట తప్పను, ఏం కావాలో అడుగు అంటాడు కార్తీక్ బాబుని. అప్పుడు కార్తీక్ బాబు అందరిది ఒకటే మాట కదా అని శివనారాయణను అడుగుతాడు. దీనికి శివనారాయణ అందరి తరపున నేను మాట ఇచ్చాను, నీకు ఏం కావాలో అడుగు అంటాడు. అప్పుడు కార్తీక్ బాబు దీపతో ఇందాక మనం ఒకటి అనుకున్నాం కదా, అది అడిగేనా అంటే అప్పుడు దీప సమస్యకు పరిష్కారమే లేదని తలలు పట్టుకున్న సమయంలో ఆ సమస్యని చిటికెలో పరిష్కరించిన నీకు ఏం కావాలో అడగడం తెలియదా బావా అంటుంది కార్తీక్ బాబుని. అప్పుడు కార్తీక్ బాబు దీప వైపు చూస్తూ ఉంటాడు. ఇది విన్న పారిజాతం జోష్నాతో ముందే అనుకున్నాం కదా అని పెళ్ళాన్ని అడుగుతున్నాడంటే వీళ్ళిద్దరూ దీని గురించి ముందే మాట్లాడుకున్నారన్నమాట అంటుంది జోష్నతో. ఇక కార్తీక్ బాబు శివనారాయణతో మీరు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే నేను కోరుకునే కోరిక అలా ఇలా ఉండకూడదు, మీ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి అంటాడు. కార్తీక్ బాబు అలా అనగానే పారిజాతం నీ స్థాయికి తగ్గట్టుగా అడగాలి అంటుంది కార్తీక్ బాబుని. ఈ మాట విన్న దీప షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ నువ్వు ఏం కావాలో నువ్వు ముందు అడుగు కార్తీక్ బాబు అంటాడు. దీనికి కార్తీక్ బాబు సనుగుతూ నేను అగ్రిమెంట్ మీద సైన్ చేశాను కదా, అది క్యాన్సిల్ చేయాలి అంటాడు శివనారాయణతో. దీనికి జోష్న, పారిజాతం అలాగే దీప షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్